హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ 6 ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేసి మీకు ముందని చెప్తాను. లాస్ట్ వీక్ నేను ఏదైతే చెప్పానో అదే 99.9% జరిగింది. కావాలంటే లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి జెన్యున్ కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని లైక్ చేసి వీడియోని చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మాయాకి రాజుకి పెళ్ళి జరగబోతోంది. 100-100% ఇది రైట్. 2 రోజులు మాత్రమే, 2 రోజుల్లోనే ముహూర్తం ఉందనేసి పంతులు గారు చెప్పారు. అసలు ఎక్కడ పెళ్లి జరుగుతుంది ఏమనేసి మీకు ఇన్డెప్త్ రివ్యూలో చెప్తాను. ఆ ఒరిజినల్ మాయాని అస్సలు దొరకదు, నేను చెప్తాను కదా, అసలు దొరకదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఈ సీరియల్లో పెళ్ళి ఎలా జరుగుతుంది, ఒకవేళ ఏమైనా టిష్ ఉందా పెళ్ళిలో అనేసి మీకు చెప్తాను. మొత్తం చూడండి వీడియో. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే ఒక నిమిషంలో చెప్తాను లాస్ట్ వీక్ ఏం జరిగిందనేసి. ఒకసారి లాస్ట్ వీక్ జరిగింది మనకు అర్థమవుతానే కదా ఈ వీక్లో ఏం జరుగుతుందని మనకు తెలిసేది. ఏం జరిగింది చెప్పండి. ప్రతిరోజు వస్తారు అసెంబ్లీ హాల్లో. ఒకరోజు విడాకుల మ్యాటర్ అయింది, ఒకరోజు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అయింది, ఒకరోజు మాయాని రాజుని ఒక రూమ్లో బంధించేయడము. ఆ విధంగా అది తప్పించి ఇంకేమీ జరగలేదు సీరియల్. మీరే చూసారు కదా. ప్రతిరోజు అనామిక కూడా అనింది. ఏమనింది అనామిక? ప్రతిరోజు తెల్లారితో రావడం, నిల్చుకోవడం, అసెంబ్లీ హాల్ లాగా నిల్చుకోవడం, మీటింగులు పెట్టడం, ఇదే సరిపోతా ఉంది. ఏమైనా జరుగుతుందా, ఏమైనా ముందుకు జరుగుతుందా అనేసి సీరియల్ వాళ్ళే అంటూ ఉంటారు. మనం ఏందనే చెప్పండి. అదే జరిగింది. ఇంక 2 రోజులే టైం ఎందుకు చెప్పారు? 2 రోజులు కూడా అతి కష్టం పైన 2 రోజులు అని చెప్పేసి అంటారు. వాళ్ళ నాన్న నేను నోరిప్పేస్తాను అంటాడు, కానీ ఒకసారి కూడా నోరిప్పరు. అసలు నోరిప్పేస్తే ఈ ప్రాబ్లమే లేదు కదా. అసలు నాకు డౌట్, ఆ ఒరిజినల్ మాయ ఫోటో మన అప్పు కానీ కావ్యకు కానీ ఎవరికైనా ఇస్తే అసలు రాజు కన్నా తెలుసా ఒరిజినల్ మాయ ఎవరు అనేసి. ఒక ఫోటో ఉండదు. అసలు ఎంత చేశారంట అంటారు. ఒక ఫోటో ఉండదు. ఒక ఫోటో ఉంటే ఒక ఫోటో ఇచ్చినారంటే అక్కడ నాకు డౌట్ ఏమంటే, నిన్న పోయిండే ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి సాహిత్య అని చెప్పింది కదా. సాహిత్య అనే అమ్మాయి నాకు తెలిసి మాయ అనుకుంటాను. రేపు వస్తా అని చెప్పింది కదా. రేపు వస్తా అంటే మన అప్పు పోతుంది రేపు. అక్కడ సాహిత్యం ఉండదు, మాయ ఉండదు, ఎవరు ఉండరు. ఆ ఇల్లు లాక్ చేసుకొని పరిగెత్త పురుషింటుంది. ఖచ్చితంగా జరిగేది అదే. ఇంకా కావ్య ఏం చేయలేకుండా ఇంకా పెళ్లి పెద్దలాగా ఉండి వాళ్ళకి నలుగులు పెట్టేది, వాళ్ళకి హారతలు ఇచ్చేది, ఇవే జరుగుతూ ఉంటాయి. చూసుకుని ఉండండి. మనకైతే ఫుల్ టెన్షన్గా ఉండేది. అయ్యో ఏం జరిగిపోతుంది, పెళ్లి జరిగిపోతుందని మనం టెన్షన్ పడుకొని అవుతా ఉంటే లాస్ట్లో వస్తుంది మాయ. మళ్ళీ లాస్ట్లో వస్తుందా రాదో కూడా మీరు లాస్ట్లో రాదు. నెక్స్ట్ సండే అనాలిసిస్లో మేము ఏం జరుగుతుందో చెప్తాను. ఈ వారం దినాల్లో జరిగే చూసుకుని ఉండండి. ఇదే జరిగి ఆ మాయ అక్కడ నిన్న సాహిత్య అనే అమ్మాయి మాయ 100-100%. ఎందుకంటే పేరు అడిగినప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం అని చెప్పండి. ప్రతిసారి పప్పులో కాలేసే పని. ఎవరు సాహితీ నెంబర్ ఈ ఫోటో చూపి అనేది ఏదో ఒకటి అడగాలి కదా. అడగరు. పోయిన వారం కాకుండా అంతకుముందు వారము మాయ కోసం పట్టుకోవాలని పోయేసి ఈ మాయ లాస్ట్ వీక్లో ఒక్క సింపుల్ 1 నిమిషంలో పట్టుకొచ్చేస్తారంటే అప్పుడే డౌట్ వచ్చింది నాకు, ఏమో జరుగుతుంది ఇది అనేసి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే బ్యాక్ పిచ్చింగ్ అంటే డోర్లు వెనకాల నిలబడుకొని ఎండము ఆ విధంగా చేస్తాను. అంటే ఇప్పుడు కావ్య మాయ దొరికింది అనేసి కావ్య అడగడము, కావ్య అడిగేకుంది మన రుద్రాణి గారు వెనక నుంచి ఏం చేయడము. అసలు వెనక నుంచి ఏం చేస్తారు, ఒకవేళ ఒరిజినల్ మాయ అక్కడ ఉన్నా కానీ రుద్రాణి గారు మనుషులను పంపించి ఆ మాయను తప్పించడము ఆ విధంగా చేస్తారని అనుకుంటా ఉన్నాను. చూద్దాం, ఏమైనా జరగచ్చు. కానీ రాజు మాయల పెళ్లి మాత్రం ఖచ్చితంగా 100-100% జరగబోతుంది. అది మాత్రం ఫిక్స్ అయిపోండి. ఇంకా 2 రోజుల టైం ఉంది. 2 రోజులే ఎందుకు పెట్టారంటే, మన వాళ్ళని దాదాపు ఒక వారం 10 రోజుల టైం ఇచ్చింటే మనం ఏమైనా చేసిండొచ్చు. మాయను పట్టుకొని వచ్చిండొచ్చు, కావ్య పోయేసి మాయను పట్టుకొని వచ్చిండొచ్చు. ఆ రాజు నోరు తెరవడు, వాళ్ళ నాన్న నోరు తెరవడు, మాయ దొరకదు. కావ్య అన్నీ తెలిసినా కానీ ఏమి చెప్పలేక గమ్మునే వాళ్ళ మొగుడికి కూడా ఏ సమాధానం చెప్పలేక. అసలు ప్రేమ అనేది ఆడని చెప్పండి సీరియల్లో. 1% ప్రేమ ఉందో చెప్పండి. అసలు ఎంత బాగుంది సీరియల్. అసలు ప్రేమ లేదు, అసలు ఏమీ లేవు. అంతా అసెంబ్లీ హాల్లో కొట్లాడుకుంటారు చూడండి. ఒకరి మొక్కలు ఒకరు చూపించి అదే విధంగా జరుగుతుందబ్బా. అదేవిధంగా ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో జనాలు ఒక్కొక్క మూలలో ఒక్కొక్కరు చైర్ ఇచ్చేస్తారు. ఆ చైర్లో కూర్చొని ఒకరి మొక్కలు ఒకరు రోజుకొక టాపిక్. ఆ బిడ్డ ఊరు, అమ్మూరు, తల్లూరు, పెళ్ళమూరు అనేది జరుగుతుంది. కానీ సీరియల్ మాత్రం ఏం జరగలేదు. ఈ వారం కూడా మీరు ఫిక్స్ అయిపోండి. ఈ వారం కూడా సీరియల్ ఏవి జరుగుతుంది. నేను చెప్తాను కదా, ఇదే జరుగుతుంది. పెళ్ళి అనేసి జరుగుతూ ఉంటుంది. అదే జరుగుతూ ఉంటుంది. చూసుకునే ఉండండి. ఇంతలో చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. లైక్ చేసి వీడియోని చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.